ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా సాగింది. సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా 2 రోజుల పాటు ఆక్షన్ హోరాహోరీగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగా వేలంలో మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఈ లిస్ట్ లో రాయల్ ఛాలెంజర్స్ మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్ లేడు. దీంతో అతనికి ఆర్సీబీతో 3 ఏళ్ల ప్రయాణం ముగిసింది. తాజాగా డూప్లిసిస్ అతని భార్య ఎమోషనల్ పోస్ట్ చేశారు. డూప్లిసిస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏడుస్తున్న ఫోటోను షేర్ చేశాడు. దీనికి అతని భార్య స్పందిస్తూ 3 సంవత్సరాల గొప్ప అనుభూతి ముగిసింది. నాకు కన్నీళ్లు ఆగడం లేదని, మంచి జ్ఞాపకాలు ఇచ్చినందుకు ఆర్సీబీకి కృతజ్ఞతలని ఆమె తెలిపింది. సోమవారం జరిగిన వేలంలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డూప్లిసిస్ ను 2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. డూప్లిసిస్ ను కొనడానికి ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపించకపోవడం విశేషం. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కనీస ధర 2 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కు కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ రూపంలో ఆ జట్టు బలంగా కనిపిస్తుంది. డూప్లిసిస్ చేరడంతో ఆ జట్టు బలం పెరగనుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో డూప్లిసిస్ బాగా ఆడినప్పటికీ అతని మీద బెంగళూరు జట్టు నమ్మకం ఉంచలేదు. రిటైన్ చేసుకోకుండా వేలంలో అతన్ని రిలీజ్ చేసింది. ఈ సీజన్ లో 7 కోట్లకు ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో ఈ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అబుదాబి T20 లీగ్ లో అదరగొడుతున్నాడు.